Welcome to Dinavahi News, where we bring you the latest updates with a traditional touch. అందరికీ నమస్కారం. 77వ గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే సందర్భంగా మన భారతదేశ సోదరీమణులందరికీ నా శుభాకాంక్షలు. అలాగే మా 2 తెలుగు రాష్ట్రాల సోదరీమణులందరికీ నా శుభాకాంక్షలు. మా దినవహి న్యూస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను ఈ వీడియో రిలీజ్ చేసేది ఎవరిని మెప్పించడానికి కాదు, లేదా ఎవరిని అసలు తిట్టడానికి కూడా కాదు. కానీ కొన్ని విషయాలు నిర్మోహమాటంగా, నిర్భయంగా చెప్పాలి. మన ప్రస్తుత సొసైటీలో ఏం జరుగుతోంది, యూట్యూబ్లు చూసి ప్రజలు ఏ విధంగా దేనికి స్పందిస్తున్నారు, ఎక్కువ ఏ విషయంలో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రజలు, యువత కానివ్వండి, లేదా నడి వయసు వాళ్ళు కానివ్వండి, లేదా సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, లేదా చిన్న ఎవరైనా కానివ్వండి, దేనికి ఎక్కువ స్పందిస్తున్నారు అన్న దాని మీద మాట్లాడడానికే ఈ వీడియో ఈరోజు చేస్తున్నాను. నా దగ్గర ఇప్పటికి నేను 120 వీడియోల వరకు రిలీజ్ చేశాను గత 5-6 నెలలు బట్టి. ఈ 5-6 నెలలు బట్టి రిలీజ్ చేసిన 120 వీడియోల యొక్క స్టాటిస్టికల్ డేటా కనుక నేను చూసినట్టయితే నాకు అర్థమైంది ఏంటంటే, ప్రజలు, అది యువత అవనివ్వండి, సీనియర్ సిటిజన్స్ అవనివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎక్కువ దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఎక్కువ ఎవరికి వాళ్ళ వ్యూస్ తెలియబరుస్తున్నారు, వాళ్ళ కామెంట్స్ తెలియబరుస్తున్నారు, ఎక్కువ ఏ ఛానల్స్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తున్నారు అన్నదాని మీదే ఈరోజు చర్చ. నా స్టాటిస్టికల్ డేటాలో నాకు అర్థమైంది ఏంటంటే, ఏవైతే సొసైటీకి ఉపయోగపడతాయో, ఒక గ్రామ సమస్యలను తీసుకున్నా, ఒక పట్టణ సమస్యలు తీసుకున్నా, ప్రజల సమస్యల మీద తీసుకున్నా, విద్యా విధానం మీద, వైద్య విధానం మీద, లేదా సోషల్ వెల్ఫేర్ పథకాల ఇంప్లిమెంటేషన్లో కానీ, వీటన్నిటి మీద డెవలప్మెంట్, ఓవరాల్ డెవలప్మెంట్ మీద వీడియోలు చేస్తే, ఆ వీడియోలు చూసి లైక్ చేసేది బహు తక్కువ మంది. ఐ కెన్ సే ఇట్స్ అబౌట్ 20 to 25%, 30%. వేరేస్ ఆ సినిమా యాక్టర్ పెళ్ళి చెడిపోయింది, లేదు ఈ సినిమా యాక్టర్ ఆ సినిమా యాక్టర్ని పెళ్లి చేసుకున్నారు, లేదు చంద్రబాబు నాయుడు గారికి ఇంగ్లీష్ రాదని చెప్పి కేసీఆర్ తిట్టాడు, లేదు కేటీఆర్ హరీష్ రావు కలిసి కవితను తిట్టారు, కవితను వాళ్ళిద్దరిని తిట్టింది, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇలా అన్నాడు, చంద్రబాబు నాయుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇలా అన్నాడు. ఇటువంటివి ఎందుకో తెలీదు, యువత కూడా ఆ వీడియోలు కూడానే పరిగెడుతున్నారు. ఎందుకో తెలియదు, నడి వయస్కులో ఉన్నవాళ్ళు కూడా, చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, ఎవరు చూసినా ఆ వీడియోలు కూడా పరిగెడుతున్నారు. సినిమా యాక్టర్ తైతెక్కల డ్యాన్సులు, లేదా ఈ మధ్యన మనవాళ్ళు స్త్రీలు కూడా మొదలెట్టారు డ్యాన్సులు, షార్ట్స్లో డ్యాన్సులు చేయడం, మగవాళ్ళు డ్యాన్సులు చేయడం. వాటి మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు ప్రజలు, సమస్యల మీద పెట్టట్లేదు. మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, మన వాటి మీద ఎవరు మాట్లాడట్లేదు. ఆ సినిమా యాక్టర్ ఎవరిని విడిచిపెట్టింది, ఆ సినిమా యాక్టర్ ఎవరిని పెళ్లి చేసుకుంది మళ్ళీని, లేకపోతే ఆ సినిమా ఎన్ని రోజులు ఆడింది, ఆ సినిమా కలెక్షన్ ఎంత వచ్చింది, ఏ హీరో ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఇవా ఏ రాజకీయ నాయకుడు తిట్టుకున్నారు, ఇవా
మనకు కావాల్సినవి. ఒక్కసారి నిజం చెప్పండి, మన ఊర్లో రాజకీయాలపైన ఎన్ని గంటలు చర్చిస్తున్నాము, మన ఊరు అభివృద్ధి గురించి 5 నిమిషాలైనా చర్చిస్తున్నామా? మనం రాజకీయాల మీద గంటలు గంటలు చర్చిస్తున్నామా? పల్లెటూరు గ్రామాల్లో, పట్టణాల్లో కూడా. అదే గ్రామ అభివృద్ధి గురించి కనీసం 5 నిమిషాలు కూడా చర్చించట్లేదు. ఆ స్కూల్ టీచర్స్ స్కూల్కి రాకపోయినా మనం మాట్లాడడం, ఊళ్ళో హాస్పిటల్ లేకపోయినా మనం మాట్లాడడం, యువకులకు ఉద్యోగాలు రాకపోయినా మనం మాట్లాడడం. నాకు అర్థం కాదు, ఇది రాజకీయ చైతన్యం లేకనా లేక అలవాటు పడిన నిర్లక్ష్యమా? నాకు అర్థం కావట్లేదు. ఏది అవసరమో తెలుసుకోలేకపోతున్నారు. యువత తల్లిదండ్రులు అంతే ఉన్నారు, యువకులు అలా ఉన్నారు, మధ్య వయస్కులు అలా ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ అలాగే ఉన్నారు చాలామంది. అసలు మన గ్రామానికి ఏది ఉపయోగపడుతుంది అని ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు రాజకీయ నాయకులు మారుతారు, వాళ్ళు ఈ పార్టీలు వాళ్ళు ఉంటారు, రేపు ఇంకో పార్టీలో ఉంటారు, మారిపోతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకేం సిగ్గు, అభిమానం, పౌరుషం ఏముండదు. అలాగే అధికారులు ఈ వేళ ఈ జెండా ఉంటుంది, రేపు ఇంకో జెండా ఉంటుంది, ఆ జెండాలు కూడా మారిపోతూ ఉంటాయి. కానీ స్లోగన్లు మారిపోతాయి. వాళ్ళు ఇచ్చే స్లోగన్లు, ఈ వేళ చెప్పే స్లోగన్ ఉంటే రేపు ఇంకా పార్టీలు మారినప్పుడు స్లోగన్లు కూడా మారిపోవాలి కదా. ఈ పార్టీకి పనిచేసే స్లోగన్ ఇంకో పార్టీకి పనిచేయదు, అంటే స్లోగన్లు మారిపోతాయి, పార్టీలు మారిపోతారు, జెండాలు అన్నీ మారిపోతాయి. వాళ్ళకేమి సిగ్గు, అభిమానం, పౌరుషం ఏమి ఉండదు రాజకీయ నాయకులకి. వాళ్ళకి అధికారికమే కావాలి, డబ్బే కావాలి వాళ్ళకి. మరి మన స్కూల్ మారిందా? మన పిల్లల జీవితాలు మారాయా? మన యువత భవిష్యత్తు మారిందా? మరి వీటి గురించి ఆలోచించాలి కదా, మనం అడగాలి కదా, అది మన బాధ్యత కదా. విద్యను అందించే బాధ్యత ఎవరిది? ప్రభుత్వందే కాదు, ప్రభుత్వంలో ఒక్కటే కాదు, మనం కూడా మనకు కూడా ఉంది బాధ్యత. మన పిల్లలు రోజు స్కూల్కి వెళ్తున్నాడా లేదా? స్కూల్కి ఏం చేస్తున్నాడు? లేకపోతే వీడియోలు, యూట్యూబ్ వీడియోలు, ఆ వీడియోలు చూస్తున్నాడా ఫోన్లో? ఇవి తెలుసుకోవాలా. ధర్మం మన మీద ఉంది కదా, బాధ్యత మన మీద ఉంది కదా, తల్లిదండ్రుల మీద. అవి చూస్తున్నామా మనం? విద్య గురించి చెబితే వీడియోలో ఎవరు చూడరని, అసలు వీడియోకి బటనే నొక్కరు, నచ్చిందని నచ్చలేదని ఏది చెప్పరు. అదే రాజకీయ వీడియోల మీద, సినిమా వాళ్ళ వీడియోల మీద, డ్యాన్సులు, పిచ్చి డ్యాన్సుల వీడియోల మీద, లేదా వంటకాల మీద ఈ వీడియోలు పెట్టారనుకోండి, ఓ ప్రతివాడు బటన్ నొక్కేయడమే, నాకు నచ్చిందని. ఇవే మనకి సొసైటీకి కావాల్సినవా? మన ఊరు స్కూల్ బాగుండాలి, అని అడిగేవాడు ఎవరైనా ఉన్నారా? మన ఊళ్ళో హాస్పిటల్ ఉండాలి, మన గ్రామానికి మంచి రోడ్లు ఉండాలి, మన గ్రామానికి మంచినీటి సౌకర్యం ఉండాలి, మన గ్రామంలో బరియల్ గ్రౌండ్ మంచిది ఉండాలి. ఎవరైనా అడుగుతున్నారా? ఒకవేళ ఎవరైనా వీటికి సంబంధించి వీడియోలు పెడితే ఎవరు చూడరు దాన్ని. ఎంతసేపు అగ్రెసివ్నెస్, ఆగ్రహ వీడియోలు కావాలి, కొట్టుకునే వీడియోలు కావాలి, బాగా డ్యాన్సులు చేసే వీడియోలు కావాలి. తప్పు. యువతను అడగండి, నువ్వు ఏం నైపుణ్యం నేర్చుకున్నావు, ఏం కోర్స్ చేసావు, నువ్వు నీ ఊరికి ఉపయోగపడి కనీసం ఒకటైనా చేసావా అని అడగండి యువతను. ఏం చెప్తారో చూద్దాం.
మీ భవిష్యత్తును మీరే ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. యువత ఆలోచించండి. ఎవరో ప్రమాదంలోకి నెట్టట్లేదు మీ భవిష్యత్తుని. మీ భవిష్యత్తును మీరే ప్రమాదంలో నెట్టుకుంటున్నారు. గ్రామం అంటే ఏంటనుకుంటున్నారు? పిల్లల యొక్క భవిష్యత్తు, యువత యొక్క ఆశలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వీళ్ళందరి యొక్క భద్రత ఆ గ్రామం అంటే. వీటిపై మాట్లాడకపోతే ఇక వేటిపై మాట్లాడతారు మీరు? పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడద్దు, వీడియోలు వద్దు. యువత ఆశల గురించి వీడియోలు వద్దు. గ్రామంలో వృద్ధుల గురించి, వికలాంగుల గురించి, వితంతువుల గురించి, ఒంటరి మహిళల గురించి వీడియోలు వద్దు. మరి మీకు ఏం కావాలి? మీకు ఏం కావాలి? మీకు అర్థం కావట్లేదు నాకు. మా గ్రామంలో ఉన్న సమస్యల గురించి నేను ప్రత్యేకంగా ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడానికి కారణం, మా గ్రామ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి. మాది చాలా పేద గ్రామం. చనిపోతే శవాన్ని రాజమండ్రి తీసుకెళ్ళాలి 15,000 ఖర్చు పెట్టి. మా గ్రామం నుండి పేదవారు ఖర్చు పెట్టలేకపోతున్నారు. ఈ సమస్యలన్నింటినీ ఎంతమంది అధికారులకు చెప్పినా ఒక్కటి కూడా అవ్వట్లేదు, ఎన్నో ఏళ్ల బట్టి. అందుకే యూట్యూబ్ ద్వారా 10 మందికి తెలియాలి అని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. అంతేగాని ఏదో మానిటైజేషన్ వస్తుంది, యూట్యూబ్ ఛానల్ ద్వారా లక్షలు సంపాదించవచ్చు. ఎవరికి కావాలండి అవన్నీ? ఈ వయసులో మాకెందుకు అవన్నీ? మాకు సమాజానికి మంచి జరిగితే సంతోషం. మాకు గ్రామానికి మంచి జరిగితే సంతోషం. మాకు యువత అభివృద్ధి చెందితే సంతోషం మాకు. అంతేగాని డబ్బుల గురించి కాదు. అంటే ఎప్పుడైనా సరే ఆలోచించండి. ఈవేళ దేశానికి శక్తి ఏంటి? దేశం యొక్క శక్తి యువత. అటువంటి యువత ఈవేళ మన భారతదేశానికి అనేకమైన కంపెనీలు వస్తున్నాయి. భారతదేశం ఈవేళ 4వ ఆర్థిక వ్యవస్థ కింద వచ్చింది ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో జర్మనీని దాటి 4వ వ్యవస్థ కింద తయారైంది. ఎందుకు ఎవరు తయారు చేశారు? ప్రధానమంత్రి తయారు చేశారా? ముఖ్యమంత్రులు తయారు చేశారా? కానీ నేను ఒప్పుకోను. యువత, మన భారతదేశ యువత తయారు చేస్తుంది. 4వ ఆర్థిక శక్తి కింద ఎదగడానికి కారణం మన భారతదేశ యువత. ప్రపంచంలోని ఏ దేశంలో లేదు. మోర్ దాన్ 60% యువత ఒక్క భారతదేశంలోనే ఉంది. అందుకే ప్రపంచంలో ఉన్న వ్యాపారస్తులందరూ అందరి దృష్టి భారతదేశం మీదే ఉంది. కొనుగోలు శక్తి యువతలో ఎక్కువ ఉంటుంది. వాళ్ళ సరుకు అమ్మకాలు కొనుగోలు అని జరిగేది యువత ఎక్కువగా ఉంటుంది. అది కార్లు కానీ, స్కూటర్లు కానీ, డ్రెస్సులు కానీ, ఏవైనా కానివ్వండి, సెల్ ఫోన్లు కానీ, యువత ఎక్కువ కొంటారు. అటువంటి యువత మన భారతదేశంలో ఎక్కువ ఉంది. అందుకే ఇతర దేశ కంపెనీలు మన దేశాలకు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి. ఆ పెట్టుబడులు పెట్టడం మూలానే ఈవేళ భారతదేశం ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థ కింద తయారైంది. ఆ యువతే లేకపోతే మన 4వ వ్యవస్థ ఎటువంటి పరిస్థితుల్లో రీచ్ అయ్యుండేవాళ్ళం కాదు. యువత యొక్క శక్తి మూలానే మనం ఆర్థిక వ్యవస్థ బలపడింది. అటువంటి యువత ఈరోజు ఏమవుతోంది ఈవేళ? గాంజాయ్, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ బెట్స్, వీటిలో మునిగిపోయి తేలుతున్నారు. వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబ భవిష్యత్తులను పాడు చేస్తున్నారు. తల్లిదండ్రుల ఆశల మీద నీళ్లు చల్లుతున్నారు. వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక ఆఖరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంత చూడలేకపోతున్నాం. దయచేసి నేను యువతను కోరేది, అటువంటి జోలికి వెళ్ళకండి, అటువంటి వీడియోలు చూడకండి. మీ భవిష్యత్తు గురించి తెలుసుకోండి.
మీ నైపుణ్యాన్ని పెంచుకోండి, మీ స్కిల్ యాక్టివిటీస్ బాగా నేర్చుకోండి, మీ విద్యలో కాన్సన్ట్రేట్ చేయండి, మీ అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీ గ్రామ అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయండి, సొసైటీ అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఫైనల్గా దేశం యొక్క అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయండి. అది మీ బాధ్యత. అది మీ బాధ్యత. పనికిరాని ఎందుకు ఉపయోగపడని వీడియోలు చూడకండి. ఉపయోగపడిన వాటిని చూడండి. ప్రజల సమస్యల గురించి తెలుసుకోండి, గ్రామ సమస్యల గురించి తెలుసుకోండి. ఎవరు అలా డ్యాన్స్ చేస్తే మీకెందుకు, ఎవరినెవరా విడాకులు ఇస్తే మీకెందుకు? విద్య అంటే బాధ్యత, మోటివేషన్ అంటే ఆలోచన, సామాజిక అంశాలంటే సహనం. ఇవి నేర్చుకోండి. ఆలోచన కావాలి మనకి, బాధ్యత మోయాలి, సహనంగా ఉండాలి యువత. అప్పుడే మీరు అభివృద్ధి చెందుతారు, మీ భవిష్యత్తు బాగుంటుంది. సోషల్ మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియా మీకేమో జ్ఞానాన్ని ఇవ్వదు. అది జ్ఞానాన్ని వెతుక్కునే మీడియా ఏం కాదు. అది ఆగ్రహాన్ని నేర్పుతుంది, అసూయను నేర్పుతుంది, యాంగ్జైటీని నేర్పుతుంది, తప్పుడు కోరికల్ని ప్రేరేపిస్తుంది. సోషల్ మీడియాపై నీతిని ప్రోత్సహించడం కాదు, అవి భావోద్వేగాలను రెచ్చగొడుతుంది. మీరు విద్యపై మాట్లాడితే ప్రజలు తల ఊపుతారు, రాజకీయంపై గట్టిగా మాట్లాడితే చప్పట్లు కొడతారు. ఇది ప్రజల తప్పు కాదు, ఇది డిజిటల్ మనస్తత్వం. అందుకే నేను కేవలం గ్రామ సమస్యలే కాదు, ప్రజల సమస్యలే కాదు, రాజకీయాలు కూడా మాట్లాడతాను. కానీ రాజకీయాలనే మాట్లాడను, ప్రజల సమస్యలని ఎక్కువ తీసుకుంటాను, విద్య గురించి ఎక్కువ తీసుకుంటాను, రాజకీయాల గురించి తక్కువ మాట్లాడతా. రాజకీయాలనే నేను మాట్లాడితే ప్రతి వాళ్ళు నువ్వు పలానా పార్టీ అని ముద్ర వేస్తారు. అటువంటి ముద్ర నాకు అవసరం లేదు నాకు ఆ ముద్ర. విద్య విలువల మీద విశ్వసనీయత తగ్గుతుంది, దీర్ఘకాలం నా అసలైన బలం కూడా నశిస్తుంది. దీర్ఘకాలంలో నేను ఆ రాజకీయాల మీద నిలబడితే. అందుకే నా కాంటెంట్ నో డౌట్ అగ్రెసివ్గానే ఉంటుంది. నా కాంటెంట్ నేను అగ్రెసివ్గానే మాట్లాడతా, నేను భయపడకుండా విమర్శిస్తా, అగ్రెసివ్గానే మాట్లాడతాను నేను ఏ కాంటెంట్ అయినా సరే. కానీ టాపిక్ మాత్రం రాజకీయంగానే కాకుండా సాంఘిక సామాజికమైనవి కూడా ఉంటాయి. ఎందుకు మన పిల్లలు ఉద్యోగాలకు పనికి రావడం లేదు? సర్కారు స్కూళ్ళను మనమే ఎందుకు నాశనం చేస్తున్నాం? రైతు ఎందుకు ఎప్పుడు ఓటు బ్యాంక్ మాత్రమేనా? మన ఊర్లో చదువు ఎందుకు రాజకీయాల కింద నలుగుతోంది? ఇలాగే ఉంటాయి నా ప్రశ్నలు. ఇవే నేను అడిగేది. నాది వయసు కాదు, నాది అనుభవం. నాది కోపం కాదు, స్పష్టత. నేను ఒక పార్టీ మనిషిని కాదు, ప్రజల మనిషిని. నేను టీచర్ ప్లస్ థింకర్ ప్లస్ ఫైటర్. ఆఖరిగానే చెప్పొచ్చేది, సోషల్ మీడియా తాత్కాలికంగా ఆగ్రహాన్ని కోరుకుంటుంది, కానీ చరిత్ర మాత్రం బాధ్యత గల గొంతుల్ని గుర్తుపెట్టుకుంటుంది. అది మాత్రం గుర్తుంచుకోండి మీరందరూ. మీ రాజకీయ వీడియోలు వైరల్ అవుతాయి, అవ్వాలి, రాజకీయ వీడియోలు వైరల్ అవ్వాలి. కానీ విద్య సామాజిక వీడియోలు నిశ్శబ్దంగా పనిచేస్తాయి.
ఒకటి నిశ్శబ్దం, ఒకటి శబ్దం, మరి ఒకటి మూలం. ఈ విద్య, సామాజిక, వైద్య ఈ వీడియోలన్నీ కూడా మూలానికి చెందినవి. ఇవి నిశ్శబ్దంగానే పనిచేస్తాయి. రాజకీయ వీడియోలు శబ్దం చేసుకుంటే వెళ్తాయి, 10 మందికి వినిపిస్తుంది ఆ శబ్దం. అందుకే షేర్లు ఎక్కువ అవుతాయి. ఎక్కువ మంది షేర్ బటన్లు నొక్కుతూ ఉంటారు వాటికి. కానీ ఆలోచించండి, ఏ టైప్ ఆఫ్ వీడియోస్ మనకు అవసరము, ఏ టైప్ ఆఫ్ రాజకీయ చైతన్యం మనకు అవసరము అని ఆలోచించాలి. యువత ఆలోచించాలి, పెద్దలు ఆలోచించాలి, అందరూ ఆలోచించాలి. దయచేసి ఎప్పుడైనా నేను చేసిన వీడియోలోనే కాదు నేను చెప్పేది, ప్రపంచంలో ఎవరి వీడియో చేసినా ఆ వీడియో దేని గురించి చేస్తున్నారో, ఆ కాంటెంట్ ఏంటి ఆలోచించండి. అది విద్యకు సంబంధించిందా, ఒక గ్రామానికి సంబంధించిందా, ఒక నగరానికి సంబంధించిందా, ఒక పట్టణానికి సంబంధించిందా, లేకపోతే మానవ సమాజానికి సంబంధించిందా, సమస్యల గురించి సంబంధించిందా చూడండి. అటువంటి వీడియోని సపోర్ట్ చేయండి అటువంటి వీడియోని. సెకండ్ ప్రియారిటీ ఇవ్వండి రాజకీయాలకి, లాస్ట్ ప్రియారిటీ ఇవ్వండి డ్యాన్సులకి, ఈ పెళ్ళిళ్ళకి, విడాకులకి, సినిమా యాక్టర్లకి, వీళ్ళకి లాస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ముప్పై 31 నెలలు అయిందండి మనకి కొత్త ప్రభుత్వం వచ్చి 19 నెలలు అయింది. అంతకుముందు పాత ప్రభుత్వం జగన్ రెడ్డి గారి ప్రభుత్వం 12 నెలలు. 31 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముసలివారికి, వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి, ఒంటరి పింఛన్లు లేవండి. కొత్తవి రాయలేదు, ఎవరికీ రాయలేదు. ఎవరికి ఒక ఇంటి స్థలం ఇవ్వలేదండి. ఇంటి స్థలం లేని వాళ్ళకి, పేదవాళ్ళకి ఇళ్ళ స్థలం ఉండి కట్టుకుందాం అనుకున్న వాడికి ఇళ్ళ అప్పులు ఎవరికి ఇవ్వలేదండి. వీటి గురించి మాట్లాడితే, వీటి గురించి వీడియో పెడితే అవి ఎవరు చూడరు, అవి అవసరం లేదు వాళ్ళకి. సాటి ప్రజలు ఎలా పోయినా మనకు పర్వాలేదు, మన సంతోషమే మనకు కావాలి. ఇలా ఉంటే ఎలాగండి? ఇది సమాజం. ఇది ఒకరికొకరు తోడుండాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి. అది కదా చైతన్యం అంటే. ఎప్పటికైనా సరే మారండి, సమాజం గురించి ఆలోచించండి. సమాజం ఏం చేస్తోంది, సమాజం ఏ డైరెక్షన్లో పయనిస్తోంది, ముఖ్యంగా యువత ఏ డైరెక్షన్లో పయనిస్తోంది అని ప్రతి వాళ్ళు జాగరూకతతో చూడాలి. బికాజ్ యువతే మన శక్తి, మన భారతదేశానికి శక్తి యువత. అటువంటి యువత చెడు మార్గంలో పయనించకూడదు. అంటే మనం అందరూ వాచ్ డాగ్స్ కింద ఉండాలి యువతకి. మనకి సంబంధం లేదనుకోకండి, అది మన బాధ్యత, పెద్దవాళ్ళగా మన బాధ్యత. అది యువతను కాపాడాలి. యువతను కాపాడేవాడి దేశాన్ని కాపాడమే. అంచే దయచేసి సమాజానికి ఉపయోగపడే పరిస్థితులను ప్రోత్సహించండి. యువత సరైన మార్గంలో నడిచేటట్టుగా మీ ప్రయత్నాలు చేయండి. నాకెందుకులే అనుకోకండి. ఇది మనందరి బాధ్యత. ఈ దేశం మనది, ఈ యువత మనవాళ్ళు, మన పిల్లలు. అంటే మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలి. అందుకే మనం ప్రయత్నాలు చేయాలి, బాధ్యత వహించాలి. అలా చేస్తారని ఆశిస్తున్నాను, చేయాలని అందరూ కోరుకుంటున్నాను. అలాగే ఆఖరిగా ప్రశ్న, ప్రతిసారి అడిగినట్టుగా ఇప్పుడు కూడా ఒక ప్రశ్న అడుగుతున్నా. ఎందుకు మన యువత చెడు మార్గాల వైపు పయనిస్తున్నారు? అటు మత్తు పదార్థాలు కానివ్వండి, మత్తు పానీయాలు కానివ్వండి, ఆన్లైన్ గేమ్స్ కానివ్వండి, ఆన్లైన్ బెట్టింగ్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దొంగతనాలు కానివ్వండి. చదువుకున్న వాళ్ళు కూడా దొంగతనాలు చేస్తున్నారు. మోటార్ సైకిల్, సెల్ ఫోన్స్, చైన్ స్నాప్,
ఇటువంటివి చేస్తున్నారు. ఎందుకు ఆ విధంగా వాళ్ళు యువత ఆ మార్గాల్లో పయనిస్తున్నారు అన్నది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అలాగే నా దినవహి న్యూస్ ఛానల్ని బెల్ ఐకాన్తో సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. అలా చేస్తారని కోరుకుంటున్నాను. అలా చేయాలని అందరినీ ప్రార్థిస్తున్నాను. జై హింద్.